ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులపై చర్చ జరగనుంది. సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా ద్రవ్య వినిమయ బిల్లును ఉభయ సభల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లోనూ ఈ బిల్లుపై చర్చించిన అనంతరం ఆమోదం లభించనుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులపై చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, ఈరోజు సంబంధించి చూసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కావడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో దానికి చివరి తేదీ కాబట్టి నీటితో ఆ బడ్జెట్కి సంబంధించి ఏదైతే అప్రోప్రియేషన్ బిల్ ఉందో దానిపైన చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అలాగే బడ్జెట్కి సంబంధించి చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఈరోజు బడ్జెట్కి సంబంధించి చర్చించి దాని ఆర్థిక మంత్రి దీనిపైన రిప్లై కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా ఈ రోజు ఒక్క రోజులోనే దానికి సంబంధించిన తంతు అంతా కూడా పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ రోజు 2 యాన్యువల్ రిపోర్ట్స్కి సంబంధించి యాన్యువల్ రిపోర్ట్స్ను ఎనర్జీకి సంబంధించి భట్టి విక్రమార్క, అలాగే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు 2 కూడా యాన్యువల్ రిపోర్ట్స్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే 3 బిల్లులకు సంబంధించి బిల్లులను 3 ప్రవేశపెట్టనున్నారు. 3 బిల్లులకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణ సివిల్ కోడ్స్ అమెండ్మెంట్కి సంబంధించిన ఒక బిల్లు, అలాగే రెండోది తెలంగాణ లాస్కి సంబంధించి, మూడోది తెలంగాణ ద్రవ్య వినిమయకి సంబంధించిన బిల్లు. 3 బిల్లులను కూడా ఈరోజు సీఎం అధ్యక్షతన వీటిని ప్రవేశపెట్టున్నారు. మొత్తంగా వీటిని చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే బడ్జెట్కి సంబంధించిన పూర్తి స్థాయి చర్చించిన తర్వాత ఇది అంతా కూడా రాజ్భవన్కి వెళ్ళిపోయి అప్రూవల్ కావడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఓటాన్ అకౌంట్కి సంబంధించుకోవచ్చు బడ్జెట్కి ఈరోజు పూర్తి స్థాయిలో చర్చ జరుపుతున్నారు. మొత్తంగా ఒకటే రోజు ఇవ్వడం పట్ల కూడా సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు డిమాండ్స్ ఏదైతే ప్రతిపక్షాలు ఇవ్వడం జరిగిందో ఆ డిమాండ్స్ పట్ల కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని కూడా ప్రతిపక్షాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మినిమం ఒక 20 రోజులైనా సరే ఈ సభను నడిపించాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. పూర్తి స్థాయిలో మొన్న చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు కూడా సభ జరిగింది. నిన్న అర్ధరాత్రి 12 వరకు కూడా సభ జరగడం జరిగింది. సో పూర్తి స్థాయిలో చర్చించాలన్న ఉద్దేశం కొద్ది కూడా సభ్యులు చెప్పడం జరుగుతుంది. తాము సహకరిస్తామని కూడా చెప్పిన సందర్భం ఉంది. అలాగే నిన్న జరిగిన పద్దులపైన ఏదైతే చర్చ సాగడం జరిగిందో మొన్న 19, నిన్న 9కి సంబంధించిన పద్దులపైన చర్చ జరిగింది. ప్రతి సభ్యులు కూడా దానిపైన చర్చించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఒకే చెప్పడం జరిగింది. ఏదైతే పౌర సరఫరాలకు సంబంధించి ఏదైతే దాంట్లో స్కామ్ అని చెప్పడం జరుగుతుందో దానిపైన పూర్తి ఆధారాలునే దానిపైన ఒక హౌస్ కమిటీ వేయాలని కూడా చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి తమ దగ్గరనే ఆధారాలునే దీనిపైన కూడా ఏదైతే తాము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మీరు హౌస్ కమిటీని వేసి దీనిపైన ఏదైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో దీనిపైన హౌస్ కమిటీ ద్వారా వీటిపైన విచారణ చేయాలని కూడా సివిల్ సప్లైకి సంబంధించిన దానిపైన కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే నిన్న దీనికి సంబంధించి ఏదైతే ఈ డిస్కషన్ ఉందో దీనిపైన కూడా సభ్యులు వాకౌట్ చేయడం జరిగింది. దీనిపైననే తర్వాత కూడా సభను పూర్తి స్థాయిలో నిన్న వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకు సంబంధించి ఒకటే రోజు బడ్జెట్కి సంబంధించి ఆమోదం తెలిపిన ఆ బడ్జెట్కి సంబంధించిన చర్చించి దాన్ని ఆమోదం తెలపనున్నారు. అలాగే రేపు సంబంధించి చూసుకున్నట్టయితే రేపటికి క్యాబినెట్లో డిస్కషన్
క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించి రేపు క్యాబినెట్ మీటింగ్ కూడా అసెంబ్లీ కమిటీ హాల్లో ఉండడం జరిగింది కాబట్టి అలాగే ప్రభుత్వం ఏమైతే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందో వాటిని పూర్తి స్థాయిలో ఇక్కడ అసెంబ్లీలో చర్చించి వాటిని ఆమోదింపజేసుకోవడానికి కూడా చర్చ జరపనున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిపైన కూడా వాళ్ళు చర్చిస్తామని చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏదైనా సరే సభ్యులు ప్రతిపక్షాలకు సంబంధించి చెప్తున్నట్టుగా ఏదో హడావిడిగా సభను పెట్టామా ముగించామని కాకుండా ప్రతి దానిపైన కూడా తాము ఏ విధంగానైతే చెప్పడం జరుగుతుందో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలకు సంబంధించిన సమయాన్ని కేటాయించి దాదాపుగా ఒక 20 రోజుల వరకు కూడా ఏదైతే అసెంబ్లీని నడిపించాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.